నిజం అక్కడమ్మాయితో ఇటి వచ్చినావా గోకులములో సీత హిట్టిచ్చినావా సుస్వాగతముతోని సందేశమిచ్చి స్వామి వచ్చావా? ఏమయ్యా సినిమా రిలీజ్ ఆల్రెడీ 40 రోజులు అయింది కదా, థియేటర్కి వెళ్ళి చూడక ఏంటి తపస్సులు నువ్వు? నేను ఇక్కడ కూర్చున్నది రిలీజ్ రోజు. జై పవనిజాలయం, జై పవని. ఏంటంటే ఇలాగైపోయిన రేటే ఈ దెబ్బతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మొత్తం ఇక్కడ ఫ్యాన్స్ అయిపోయేలాగా ప్లాన్ చేశాడు రోజా. చాలా ఈ రోజు స్కిట్ లా ప్రతి లైన్ క్లైమాక్స్ లెక్కనే ఉంటది. మంచిది, నీ స్కిట్ ఇది క్లైమాక్స్ రాకుండా చూసుకో. స్టైలిష్ గా మీరు నడిచి వస్తే ఆ స్మైల్ మాకు ఇచ్చేస్తే మాకు దడా. శంకర్ చేసిన స్కిట్ ఏమో మీకు సెన్సేషన్, అదే స్కిట్ మేమేస్తే నో ఇన్వేషన్. గోడసున్నంలా మేకప్ వేసింది, ఫ్రీగా వచ్చిన లిఫ్ట్ కూసింది, జడ్జి సిటీలో జబర్దస్త్ ఈమె కూసుంది. అమ్మో నల్ల తుమ్మకొమ్మో ఓ అమ్మో లేపిన లేవదమ్మో, ప్రొడక్షన్ ఫుడ్ అంతా మెక్కేసింది. అమ్మో అర్థం గాని పంచుకు కూడా పక్కన నవ్వింది. తాజలు చెల్లివా కరివే మాకు కట్టవా, కత్తిరిన కైపువా సుత్తు పెట్టే పిట్టవా. ఇది తలుపు తీయడానికి ఎంతసేపు చేస్తుందంటే మిగతా అన్ని తీయడానికి ఎంతసేపు చేస్తుందో. సారీ నాగబాబు గారు, రోజా గారికి డబుల్ మీనింగ్ పంచాలంటే ఇష్టం అని చెప్పి వాళ్ళు చెప్పాను, కానీ మాకు ఆ ఉద్దేశం లేదండి. రోజా గారు మీరు హ్యాపీ కదా? అయ్యో పాపం ఓ ఇది తలుపులు తీసేదాకే ఆగలేకపోతుందంటే ఇంకా మొత్తం తీసేదాకా ఆగిద్దా ఆగదు. సారీ నాగబాబు గారు. ఏదో రోజా గారికి ఇలాంటి పంచులంటే ఇష్టం వేసాం కానీ అయ్యయ్యో పాపం